ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎడ్లపాట్లో రిసెప్షన్ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. అనారోగ్యంతో పద్మాలయ స్టూడియో అధినేత పైనం కోటేశ్వరరావు మృతి. నివాళులర్పించిన రాజకీయ నేతలు. పదవ తరగతి పరీక్షలు రాసే కేంద్రాలు పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతిక. ప్రశాంతంగా పకడ్బందీగా జరుగుతున్న పరీక్ష. లండన్ లో మెరిసిన తెలుగుదేశం షటిల్ టోర్నీలో 2 విభాగాల్లో సత్తా చాటిన చేబ్రోలు సంతోష్. ఈ నెల 20న సందీపుడిలో మెగా కంటి వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు. బొప్పిడి వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొన్న మినీ లారీ. ఒకరికి తీవ్ర గాయాలు. చిలకలూరుపేట పట్టణంలో ప్రసిద్ధి చెందిన పద్మాలయ స్టూడియో అధినేత శ్రీ పైనం కోటేశ్వరరావు మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల మాజీ మంత్రి వర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. చిలకలూరుపేటలో పద్మాలయ స్టూడియోను స్థాపించి అనేక మందికి ఫోటోగ్రఫీ రంగంలో శిక్షణ ఇచ్చి వారికి జీవనోపాధికి మూలస్తంభంగా నిలిచారని, తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎనలేని సేవ చేశారని గుర్తు చేశారు. పైనం కోటేశ్వరరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పలువురు ప్రముఖులు కూడా కోటేశ్వరరావుకి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. ఎడ్లపాడు వాస్తవ్యులు పోపూరి శ్రీనివాసరావు కుమారుని రిసెప్షన్ వేడుక ఎడ్లపాడులోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై నూతన వధువరులు తేజప్రకాష్ రమ్యలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట కల్లూరు బుల్లియ, మద్దెల హరిబాబు, మండపూడి శ్రీనివాసరావు, రాపూరి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట మండలం మిట్టపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయ మొదటి వార్షికోత్సవ సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఆహ్వానం మేరకు జరుగుతున్న పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ పాల్గొని స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ వెంట దండా శ్రీరామూర్తి, దండా నాగేశ్వరరావు, నాగబైరు కామేశ్వరరావు, పారిళ్ల సాంబశివరావు తదితరులు ఉన్నారు. చిలకలూరుపేట పట్టణ ప్రముఖులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పద్మాలయ స్టూడియో అధినేత పైనం కోటేశ్వరరావు ఈ రోజు వేకువజామున స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని
శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట సయ్యద్ హిదాయుదుల్లా, షేక్ వెంకట సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సంస్థలతో పీజీఆర్ఎస్ కు అందుతున్న ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. మధ్యాహ్నం నుంచి పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లాకు చెందిన రెవెన్యూ సమస్యలపై జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, డిఆర్ఓ నారదముని, ల్యాండ్ సర్వే విభాగం అధిపతి భానుకీర్తి, డిపిఓ వి నాగేశ్వర నాయకులు పాల్గొన్నారు. రెవెన్యూ ఫిర్యాదులపై అలసత్వం వహించిన అధికారులకు షోకస్ నోటీసులు జారీ చేయాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదులను పరిష్కరించి అధికారుల పనితీరును ప్రజల నుండి ఫీడ్బ్యాక్ ఆధారంగా పరిశీలిస్తామన్నారు. రీసర్వే చేస్తున్న గ్రామాల్లో సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలను పరిష్కరించాలన్నారు. Why revenue conference and revenue issues review has become so important. Grievances చాలా వస్తున్నాయి మేడం, అవన్నీ కలెక్టర్స్ కి చెప్తున్నారు, జేసీస్ కి చెప్తున్నారు, అప్ టు కింద విఆర్ లెవెల్ వరకు ఈ మాట వెళ్ళిపోవాలి, విలేజ్ సర్వేయర్ వరకు వెళ్ళిపోవాలి. 13,300 ఎలా అవుతాయండి? అది 1,300 ఖాతాలు అంటున్నారా? రెవెన్యూకి ఫైనాన్సెస్ కి సంబంధం ఏం లేదు. ఆ డిస్ప్యూట్స్ ఏం జరుగుతున్నాయి లేదా పెండెన్సీ ఏమున్నాయి, దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ టు రిజాల్వ్. అండ్ ఈ గ్రీవెన్సెస్ మీకు రెవెన్యూ క్లినిక్ లో తక్కువ వచ్చినా కూడా అవుట్ సైడ్ రిజిస్ట్రేషన్స్ డైరెక్ట్ ఫ్రమ్ ఈ సేవ లేదా ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి రిజిస్ట్రేషన్స్, వేరే సచివాలయంలో డైరెక్ట్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ నాకు నోటీస్ ఇవ్వలేదు, ఇంక్వైరీకి రాలేదు, ఫీల్డ్ మీద రాలేదు, వచ్చారు రిపోర్ట్ ఇవ్వలేదు, సర్వే రిపోర్ట్ ఇవ్వలేదు, ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ డిస్సాటిస్ఫాక్షన్. ఇచ్చారు కానీ సర్వ్ చేయలేదు. మీరు చెప్తారు వాట్సాప్ చేసాను, ఇది చేసాను, అది చేసాను. దెర్ ఇస్ నో రికార్డ్ ఆఫ్ యాక్చువల్లీ notice being given on to them. I also get lot of messages. Indaga 1 hour back oka message chesaru okuru. I was not at home. It is given as served. Asal na issue chudne chudla online close ayipoyindi grievance. And this is pure naaku WhatsApp lo vaste. Otherwise we do regular IVRS calling. మీరు ఎవరెవరికి ఏ గ్రీవెన్స్ డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నారు అందరికీ IVRS కాలింగ్ జరుగుతుంది. పల్నాడు జిల్లాలో పకడ్బందీగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో స్థానిక నరసరావుపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సోమవారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పర్యవేక్షణలో చిలకలూరుపేట నియోజకవర్గంలో మొదటగా చిలకలూరుపేట మండల పార్టీ అధ్యక్షులు జవాజి మదన్మోహన్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట మండలం పసుమర్రు గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతన్నా మీకోసం అనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతుందని తెలిపారు. అన్నదాత కుటుంబాల్లో ఉగాది పండుగ ఆనందాన్ని తీసుకొచ్చే విధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే వ్యవసాయ రంగ అభివృద్ధి కొరకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై రైతులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మరియు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు అందిస్తున్న పెట్టుబడి సాయం గురించి ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేసి వివరించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న పంచసూత్రాల గురించి కూడా వివరించారు. నీటి భద్రత కల్పించడం, డిమాండ్ ఆధారిత సాగు ప్రోత్సహించడం, సాంకేతిక వ్యవసాయ వినియోగం పెంపొందించడం, ఆహార శుద్ధి పరిశ్రమల విస్తరణ ద్వారా రైతులకు మెరుగైన ధరలు కల్పించడం, రైతులకు ఆర్థిక సాయం అందించడం వంటి అంశాలను ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుని రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు అంబటి సోంబాబు,
కొమరవెల్లిపాడు సొసైటీ ప్రెసిడెంట్ కోడే హనుమంతరావు, క్లస్టర్ ఇన్ఛార్జ్ గంజి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు కోడవల్లి శ్రీనివాసరావు, తెలుగు మహిళా రమాదేవి మాణిక్యరావు, వ్యవసాయ శాఖ అధికారులు, గ్రామ నాయకులు మరియు రైతులు పాల్గొన్నారు. లండన్ లో తెలుగు తేజం మెరిసింది. షటిల్ టోర్నీలో 2 విభాగాల్లో చేబ్రోలు సంతోష్ సత్తా చాటారు. వేటరన్ విద్యా సంస్థల చైర్మన్ తండ్రి చేబ్రోలు మహేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 23న లండన్ లో బహుమతులను లండన్ ప్రతినిధులు అందించనున్నారు. ప్రథమ బహుమతి అందుకోనున్న సంతోష్ కు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు. లండన్ లో జరిగిన షటిల్ టోర్నీలో చేబ్రోలు సంతోష్ ఘన విజయం సాధించారు. చిలకలూరిపేట పట్టణంలో వేటరన్ విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన ఎంతో మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు విద్యా సంస్థల చైర్మన్ చేబ్రోలు మహేష్ తనయుడు చేబ్రోలు సంతోష్ లండన్ టీఏఎస్ ఆధ్వర్యంలో ఓపెన్ షటిల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నీలో చేబ్రోలు సంతోష్ పాల్గొన్నారు. మెన్స్ విభాగంలో జరిగిన పోటీలో సంతోష్ కు సింగిల్, డబుల్స్ లో విజయం సాధించి ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ప్రథమ స్థానం కైవసం చేసుకున్న చేబ్రోలు సంతోష్ ను టీఏఎస్ ప్రతినిధులు అభినందించారు. వీరికి నెల 23న బహుమతులు అందజేయనున్నారు. లండన్ లో జరిగిన షటిల్ టోర్నీలో చిలకలూరిపేట వాసికి 2 విభాగాల్లో ప్రథమ స్థానం దక్కడం హర్షింపదగ్గ విషయం. ఈ సందర్భంగా చిలకలూరిపేటలోని పలువురు ప్రముఖులు చేబ్రోలు సంతోష్ ను ఘనంగా అభినందనలు తెలిపారు. సంతోష్ తో పాటు వేటరన్ విద్యా సంస్థల చైర్మన్ మహేష్ ను కూడా అభినందించారు. గతంలో కూడా నేషనల్ స్థాయిలో షటిల్ పోటీలో పలు విభాగాల్లో బహుమతులు సాధించారు. పద్మాలయ స్టూడియో అధినేత పైనం కోటేశ్వరరావు కన్నుమూశారు. మంగళవారం తెల్లవారుజామున పైనం కోటేశ్వరరావు స్వర్గస్థులయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కోటేశ్వరరావు మృతి చెందారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కుటుంబ సభ్యులు ప్రార్థించారు.
అంతిమయాత్ర చర్ల స్కూల్ పక్కన విశ్వబ్రాహ్మణ కాలనీ నందు వారి స్వగృహం నుండి జరిగింది. పైనం కోటేశ్వరరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. చిలకలూరిపేటలో 14 స్టూడియో పెట్టి ఎంతో మందికి ఫోటోగ్రఫీ నేర్పించి వారి జీవనోపాధికి మూలస్తంభంలా ఉన్నారు కోటేశ్వరరావు. చిలకలూరిపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు షేక్ అబ్దుల్ కుమీర్ కుమార్తె ఆయుర్వేద వైద్యురాలుగా పట్టభద్రులైన సందర్భంగా పురుషోత్తనపట్నంలోని వారి స్వగృహంలో ఆనందోత్సవ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అబ్దుల్ కుమీర్ బంధుమిత్రులు, స్నేహితులు అభినందనలు తెలిపారు. తన కుమార్తె ఆయుర్వేదంలో డిగ్రీ పూర్తి చేసిన సందర్భంగా సంతోషం వ్యక్తం చేశారు. చిన్ననాటి నుండి కష్టపడి చదివి అన్ని పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి వైద్యురాలయ్యి అందరి మన్ననలు పొందారు. కుమార్తె ఆయుర్వేద వైద్యురాలుగా పట్టభద్రులైన సందర్భంగా తండ్రి అబ్దుల్ కుమీర్ హర్షం వ్యక్తం చేశారు. 2003లో నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జెనీవా వెళ్లినప్పుడు శ్యామ్జీ కృష్ణ వర్మ గారి అవశేషాలు భారతదేశానికి తిరిగి తెచ్చారు. అలాగే 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాగా 600 చారిత్రక సాంస్కృతిక వారసత్వ వస్తువులను అమెరికా, ఆస్ట్రేలియా నుండి తీసుకొచ్చారు. ప్రాతినిధ్యం వహిస్తున్న నరసరావుపేట పార్లమెంట్ లో ఆచార్య నాగార్జున హయాంలో బౌద్ధ స్తూపాలు, ప్రాచీన అమరావతికి చెందిన పురావస్తు వస్తువులు, వారసత్వ సంపద విదేశాలకు తరలి వెళ్లాయి. అసలు లండన్ లోని విక్టోరియా, ఆల్బర్ట్ మ్యూజియం వంటి విదేశీ సంస్థల్లో ఉన్న మన పురావస్తు సంపదను తిరిగి భారత్ కు తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న స్పష్టమైన చర్యల గురించి ఈ రోజు జరిగిన లోక్సభలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. ఇందుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ బదిలిస్తూ మన దేశ చారిత్రక వారసత్వ సంపద పరాయ దేశ పాలన సమయంలో మన దేశం నుండి విదేశాలకు తరలి వెళ్లిందని, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం 17వ శతాబ్దానికి ముందు ఒక దేశానికి చెందిన పురావస్తు సంపద మరో దేశంలో ఉంటే తిరిగి స్వదేశానికి చేర్చాలనే ఒప్పందం కుదిరిందని, ఇది కార్యాచరణ దాల్చితే మన పురావస్తు సంపద తిరిగి మన దేశానికి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తూ గత 2 ఏళ్ల క్రితం జరిగిన భారత్, అమెరికా దేశాల సాంస్కృతిక ఆస్తులు, పురావస్తు సంపద తరలింపు ఒప్పందం మరింత బలంగా ఉందని పేర్కొన్నారు. ఆచార్య నాగార్జునుడు స్థాపించిన బౌద్ధ స్తూపాలతో పాటు మరెండో మన పురావస్తు సంపద చాలా వరకు లండన్ లోని విక్టోరియా మ్యూజియంలో ఉన్న మాట వాస్తవమేనని, పీఎం మోదీ గారి చొరవతో వీటినన్నిటి తిరిగి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. Thank you, sir. Sir, I vividly remember in 2003 when Honorable Prime Minister was the Chief Minister of Gujarat. He went to Geneva and brought back Shyamji Krishna Verma ji ka ashes back to India, sir, and is taken it around the Gujarat also. I remember very vividly. And also after becoming the Prime Minister, Honorable Modi ji has brought back almost 600 items from Australia and US back to India, sir. Sir, I come from a constituency, Narasarawpet, where we have a huge history of Buddhist, wherein Acharya Nagarjuna was there, his institutions were there, and Amaravati was also there in my constituency, so the old Amaravati was there. So in that context, I request, I want to ask the Honorable Minister, what concrete steps is the government taking to secure the return of this historical and culturally significant artifacts to India, sir? Because these artifacts are mostly in Victoria and Albert Museum in London, sir. Okay. These needs to be returned back to India, and what concrete steps the ministry is taking, I want to know, sir. Thank you. माननीय अध्यक्ष महोदय, मैं माननीय सदस्य का हृदय से धन्यवाद करना चाहता हूं कि उन्होंने सरकार और विशेष रूप से माननीय प्रधानमंत्री जी के कल्चर प्रॉपर्टीज़ एंड असेट्स के रेस्टिट्यूशन के लिए जो उन्होंने प्रयास किए और पिछले वर्षों में 2014 के बाद में పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో మహిళా స్వయం సహాయక సంఘాల పేరుతో బ్యాంకు రుణాల మోసానికి సంబంధించిన కేసులో పోలీసులు 3వ నిందితుడు షేక్ ఉమర్ వలిని అరెస్ట్ చేశారు. పిడుగురాళ్లలో మహిళా సంఘాల పేరుతో నకిలీ ఎస్హెచ్జి గ్రూపులు సృష్టించి భారీ రుణాలు మంజూరు చేయించినట్లు విచారణలో బయటపడింది. మొత్తం 81 నకిలీ సంఘాల పేరుతో సుమారు 9.59 కోట్ల రుణాలు మంజూరు చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసులో A3 అయిన షేక్ ఉమర్ వలి 11 నకిలీ సంఘాల ద్వారా సుమారు 1.24 కోట్ల రుణాల మంజూరయ్యేలా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. గత నెల 18వ తారీఖున అర్బన్ జిల్లా సమాఖ్య ప్రెసిడెంట్ అయినటువంటి అఖిల గారు ఇచ్చిన రిపోర్టు మేరకు మెప్మా డిపార్ట్మెంట్లో జరిగినటువంటి అవకతవకల పైన సుమారు 9.5 కోట్ల రూపాయల అవకతవకలు జరిగిననే దాని మీద ఫిర్యాదు ఇవ్వగా ఒక 8 మంది మెప్మా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా విచారణలో ఈ నెల 2వ తారీఖున A5 భూదేవి గారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాం. ప్రస్తుతం ఆమె రిమాండ్లోనే ఉన్నారు. మరియు నిన్న ఈ కేసులో A3గా అయినటువంటి షేక్ ఉమర్ వలీని హైదరాబాద్లో తీసుకొని అరెస్ట్ చేసి ఈ రోజున కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కోర్టు ఈ నెల 27వ తారీఖు వరకు అతనికి రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇందులో దొరకవలసిన ముద్దాలు ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. త్వరలోనే వాళ్ళని కూడా పట్టుకొని వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మంచినీరు రాక జాలయ్య కాలనీ, రజక కాలనీ ప్రజలు రోజు రోజుకి ఇబ్బందులు పడుతున్నారు.
చిలకలూరిపేట పట్టణంలోని సిఆర్ కాలనీలో టర్నింగ్ తిరిగే దశ దగ్గర ఒక టీ స్టాల్ వద్ద మున్సిపాలిటీ కుళాయిలో వృధాగా నీరుపోతున్నా పట్టించుకునే నాదుడే లేదు. మంచినీటి పైప్ లైన్లను అధికారులు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మార్చుకుంటున్నారు. కొత్తవారు వచ్చి ఏం చేయాలో వారికి అర్థం కావడం లేదు. గతంలో నీరు సమృద్ధిగా వచ్చేదని లైన్మెన్లు మార్చిన దగ్గర నుంచి వాటర్ సరిగ్గా రావడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృధాగా పోయే నీరు కాలనీలకు సరఫరా అయితే ప్రజలు సంతోషిస్తారు. పర్యవేక్షణ లోపం ఉందని, సరఫరా చేయడంలో అధికారులు విఫలయత్నం అవుతున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఎడ్లపాడు మండలం సందెపూడి గ్రామ హైస్కూల్లో ఈ నెల 20వ తేదీ శుక్రవారం ఉదయం మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించినట్లు నిర్వాహకులు హనుమంతరావు, శ్రీనివాసరావు తెలిపారు. సందెపూడి గ్రామ పరిసర ప్రాంతాలు ప్రజలు ఈ మెగా కంటి వైద్య శిబిరంలో పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేసుకోవచ్చని వారు కోరారు. పెదకాకాని శంకర్ కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం జరగనుంది. ఇడపలపాటి నాగయ్య, రత్తమ్మ దంపతులు జ్ఞాపకార్థం వారి ఇడపలపాటి చంద్రయ్య ఆధ్వర్యంలో ఈ మెగా కంటి వైద్య శిబిరం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన శుక్రవారం 20వ తేదీ మార్చ్ 2026న సందిపూడి గ్రామంలో శంకర కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో కంటి శుక్లాలు గల వాళ్ళందరికీ కూడా ఉచితంగా పరీక్షలు చేసి ఆపరేషన్లు అదే రోజున బస్సులో తీసుకెళ్ళడం జరుగుతుంది. కనుక ఈ సందిపూడి మరియు చిల్లలూరుపేట పరిసర గ్రామాల్లోని పరిసర ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వైద్య శిబిరం అనేది ఇడపలపాటి చంద్రయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళ తల్లిదండ్రులు ఇడపలపాటి నాగయ్య మరియు ఇడపలపాటి రత్తమ్మ గారి జ్ఞాపకార్థం సందిపూడి గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. కనుక సందిపూడి మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని ఈ వైద్య శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చిలకలూరుపేట పట్టణంలో చార్లెస్ కాన్వెంట్ సమీప నివాసి పద్మాలయ స్టూడియో అధినేత మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పైనం కోటేశ్వరరావు మృతి చెందడం పట్ల నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి మరియు పట్టణానికి తీరని లోటని పేర్కొన్నారు. కోటేశ్వరరావు భౌతిక కాయానికి మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ కరీముల్లా, నియోజకవర్గ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కోటేశ్వరరావు సేవలను గుర్తు చేసుకున్నారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఆయన ఎన్నో దశాబ్దాల పాటు నిస్వార్థమైన సేవలు అందించారు. పార్టీ అభివృద్ధిలో ఆయన పాత్ర మరవలేందన్నారు. ఫోటోగ్రాఫర్ గా తన వృత్తిలో రాణించడమే కాకుండా ఎంతో మంది యువతకు శిక్షణ ఇచ్చి వారిని ప్రయోజకంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదన్నారు. ఆయన మరణం పట్టణానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి తీరని నష్టం. పాల్గొన్న ముఖ్య నాయకులు ఈ నివాళులర్పించిన కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు పఠాన్ సమద్ ఖాన్, పట్టణ ప్రధాన కార్యదర్శి మధుమాల రవి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మరియు ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు పిల్లికోటితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోటేశ్వరరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించారు. చిలకలూరుపేట మండల పరిధిలోని బొప్పుడి జాతీయ రహదారిపై మంగళవారం భారీ ప్రమాదం తప్పింది. వేగంగా వెళ్తున్న ఓ మినీ లారీ అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. స్థానిక వివరాల ప్రకారం ఈ మినీ లారీ చెన్నై నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా బొప్పిడి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో లారీలో ఉన్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వాహనం డివైడర్ కు దూసుకెళ్లడంతో లారీ ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ఆసుపత్రికి తరలింపు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం చిలకలూరుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. ప్రమాద కారణంగా హైవేపై కాసేపు ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. పద్మాలయ స్టూడియో అధినేత, టీడీపీ సీనియర్ నాయకులు పైనం కోటేశ్వరరావు మృతి చెందారు. వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ నివాళులర్పించారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు స్థానిక ఆర్టీసీ డిపోలో శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు దివ్యంగా శక్తి బస్సులు ప్రారంభించారని ఆర్టీసీ డిపో మేనేజర్ యద్దనపూడి వేణుబాబు తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరులో ప్రారంభిస్తారని ఆయన వివరించారు. ఈ అవకాశం దివ్యాంగులు వినియోగించుకోవాలని ఆయన కోరారు. పూర్తి దివ్యాంగులకు, అందులకు ఎస్కార్ట్ కూడా ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం దివ్యాంగుల కోసం దివ్యాంగ శక్తి అనే ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు రేపటి నుంచి. దానిలో దివ్యాంగులకి 40% డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి ఫ్రీ ట్రావెల్ ఉంది. అలాగే మెంటల్ ఎబిలిటీ ఉన్న వాళ్ళకి ఒక 69%
లో ఉన్న వాళ్ళకి, అలాగే 100% బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి ఎస్కార్ట్ కూడా ఉంటుంది. ఆ ఎస్కార్ట్కి 50% కన్సెషన్ ఉంటుంది. అది పల్లె వెలుగు బస్సులకి, అలాగే అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్లకి, ఎక్స్ప్రెస్ బస్సులకి ఇది వర్తిస్తుంది, స్త్రీ శక్తి వర్తించిన విధంగానే. కాబట్టి రేపు ప్రోగ్రాంలో సీఎం గారి ప్రోగ్రాం గుంటూరులో సాయంత్రం 4 గంటలకి ఇనాగ్రేట్ చేయబడుతుంది. ఆ ఇనాగ్రేట్ చేసిన తర్వాత తదుపరి ఈ కాన్స్టిట్యూషన్లో మన సిద్దిపేట డిపోలోనే ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇనాగ్రేట్ చేయడానికి కార్యక్రమం రూపొందించుకున్నాం. దాని ద్వారా వికలాంగులందరికీ చాలా స్త్రీశక్తి తరహాలోనే ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడం ప్రభుత్వం ద్వారా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన ప్రజలందరినీ కోరుతున్నాం. చిలకలూరుపేట పట్టణంలో చైత్ర సెంటర్లో వేంచేసి ఉన్న గంగా పార్వతి సమయ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో నూతన తెలుగు సంవత్సర పరాభావనామ సంవత్సరం ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు వారణాసి కుమార్ శాస్త్రి తెలిపారు. ఈ సందర్భంగా 19వ తేదీ దేవాలయంలో ప్రత్యేక పూజలు, సాయంత్రం పంచాంగ శ్రవణ కార్యక్రమం, ప్రసాద వినియోగం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని ఆయన తెలిపారు. చిలకలూరుపేట తదితర ప్రాంత భక్తులకు మీ వారణాసి కుమార్ శాస్త్రి నమస్కరిస్తూ తెలియజేస్తున్నది. ఈ సంవత్సరం మార్చి 19వ తారీఖు నూతన తెలుగు సంవత్సరం పరాభవనామ సంవత్సరం ఉగాది పురస్కారాలు మన దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఎంతో రంగరంగ వైభవపేతంగా జరుగుతున్నాయి. దాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో అంటే మన చిలకలూరుపేట చౌత్రా సెంటర్లో వెయిట్ చేసినటువంటి శ్రీ గంగా పార్వతి ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 19వ తారీఖు గురువారం సాయంత్రం 6 గంటల నుండి పంచాంగ శ్రవణం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో నాతో పాటుగా చిలకలూరుపేట పట్టణ ప్రముఖ పౌరోహితులు శ్రీ గబ్బిటి వెంకటేశ్వర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. కావున రాబోయే రోజుల్లో మన పిల్లల భవిష్యత్తు గురించి, విద్య ఉద్యోగం గురించి, పాడి పంటల గురించి, వర్షాభావ పరిస్థితుల గురించి, అలాగే మనం చేసేటువంటి వృత్తి వ్యాపారాల యొక్క లావాదేవీల యొక్క వ్యవహారాల గురించి అన్ని విషయాలు కూడా ఆ రోజున సవివరంగా తెలియజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మనం ఎలా ఉంటున్నాం, ఎలా ఉండబోతున్నాం, పరిస్థితులు ఏ విధంగా మనకు సహకరిస్తున్నాయి, అలాగే ప్రకృతి మనకు ఏ విధంగా సహకరిస్తుంది, ఇటువంటి విషయాలన్నిటి కూడా మనం సవివరంగా ఆ రోజు తెలియజేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉగాది రోజు జరిగేటువంటి పంచాంగ శ్రవణ ఆస్థాన కార్యక్రమంలో 50 మంది భక్తులు కూడా పాల్గొని మీ యొక్క గోత్రనామాలతోటి అర్చన చేయించుకొని మీ యొక్క జన్మరాశితో పాటుగా నామరాశితో పాటు వచ్చేటువంటి రాశి ఫలాలను తెలుసుకునవలసిందిగా తెలియజేస్తున్నాను. మీ వారణాసి కుమార్ శాస్త్రి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ గంగా పార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి వారి దేవస్థానం, చౌత్రా సెంటర్, చిలకలూరుపేట. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.